నమస్తే, నా పేరు జగదీష్. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ మాజీ సీఎంను పరామర్శించిన ఏపీ సీఎం. జగన్కు ఘన స్వాగతం పలికిన కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వైతేపాను కాంగ్రెస్లో విలీనం చేయడం సంతోషంగా ఉంది, వ్యాఖ్యానించిన వైఎస్ షర్మిల. సీఎం జగన్ కొంపలో చిచ్చు ఆయనే పెట్టుకున్నారు, ఆరోపించిన సిపిఐ నేత నారాయణ. సీఎం జగన్కు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తాము ప్రతిపక్షంగానే చూస్తాం, వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించారు. ఇటీవల కాలితుంటి శస్త్రచికిత్స చేసుకున్న మాజీ సీఎం కేసీఆర్ను జగన్ పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని నందినగర్లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లిన సీఎం జగన్, కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. వైతేపాను కాంగ్రెస్లో విలీనం చేయడం సంతోషంగా ఉందని షర్మిల అన్నారు. ఇవాటి నుంచి కాంగ్రెస్లో వైతేపా ఒక భాగమని చెప్పారు. కాంగ్రెస్లో చేరిన అనంతరం ఆమె మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడం వైఎస్ రాజశేఖర రెడ్డి కల అని, అది నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా పనిచేస్తానని తెలిపారు. ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయమని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తమైంది. ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ, ప్రతి విశ్వాసానికి, ప్రతి ఫెయిత్కు నమ్మకం కలిగిస్తూ, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్ళిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో
ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఏపీ సీఎం జగన్ కొంపలో చిచ్చు ఆయనే పెట్టుకున్నారని సిపిఐ నేత నారాయణ ఆరోపించారు. షర్మిల కాంగ్రెస్లో చేరడంతో జగన్లో భయం మొదలైందన్నారు. కేసీఆర్తో జగన్ భేటీ రాజకీయంలో భాగమేనని చెప్పారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు పార్లమెంట్లో పొగబాంబు ప్రీప్లాన్ ఎందుకు చెప్తానంటే, ఇచ్చింది పాసిబిలిటీ చెప్పాడు, వేసింది పొగబాంబు వాళ్ళ ఇద్దరు కార్యకర్తలు. మరి బాంబు లాంటిది పొగబాంబు వేశారు. నిజమైన బాంబు వేసి ఉంటే, అమిత్ షా పైన వేసి ఉంటే, మోడీ పైన వేసి ఉంటే, లేదా ప్రతిపక్ష నాయకుల పైన వేసి ఉంటే ఏమై ఉండేది? హోమ్ మినిస్టర్ మోస్ట్ ఎఫిషియెంట్ మోస్ట్ క్రిమినల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్. కాబట్టి వాళ్ళకి అన్ని రకాల హక్కులు ఉన్నాయి చేయడానికి. కానీ ఉద్దేశపూర్వకంగానే దాన్ని నాటకం ఆడారు. ఇప్పుడు ఏంటి వాళ్ళ ప్లాను? 22వ తారీఖు అయోధ్య ప్రారంభోత్సవం జరగబోతుంది. బడ్జెట్, ఓట్ ఆన్ బడ్జెట్, ఆ తర్వాత పార్లమెంట్కి పోతారు. అయోధ్యని అడ్డం పెట్టుకొని రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓట్లు పొందడానికి ఉపయోగపడేటి ఒక ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీ. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి అదే ప్లాన్లో ఉన్నారు. ఏ డేట్లో ఏమేమి చేయాలా, ఏ డేట్లో పార్లమెంట్లో దాడి చేయాలా, ఏ డేట్లో చర్య తగ్గు పెట్టుకోవాలా, ఏ డేట్లో పాకిస్తాన్ తగ్గు పెట్టుకోవాలా. దట్ ఇస్ ది క్యాలెండర్, బీజేపీ క్యాలెండర్. ఈ ఎన్నికల లోపుగాన ఎవడైనా తోక జాడించి బీజేపీకి వ్యతిరేకపోతే ఆ 17 అప్లై చేస్తారు. ఎవరి మీద అప్లై చేస్తారు? తృణీకరిస్తే చంద్రబాబు మీద చేస్తారు, జగన్మోహన్ రెడ్డి మీద చేస్తారు. ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళ పైన 17 రిజర్వ్ పెట్టుకుంటారో అప్పుడు తీర్పిస్తారు, లోపల పెడతారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు దేవుణ్ణి ఉపయోగించుకుంటుంది, ఇంకొక క్రిమినల్ యాక్టివిటీస్ని వ్యతిరేకంగా ఉండే వాళ్ళని ఆన్సర్ పెట్టడానికి ఉపయోగపడే పద్ధతుల్లో కత్తి వేలాడదీస్తూ ఉంది. ఇట్లా కోర్టుల ద్వారా కంట్రోల్ చేయించి, శాసనాల ద్వారా కంట్రోల్ చేయించి ఎన్ని పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అనుకూలంగానే పరిగెడతాడు, ఇంకొక టీడీపీ మీ వెనకాల పరిగెత్తి కదా మీరు కలిసే పోతామని చెప్పేసి అని ప్రకటిస్తున్నారు. అంటే బ్లాక్మెయిల్ చేయడం ద్వారా రాజకీయ పార్టీలు లొంగ తీసుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుతాయి. ఇది ఊహించి మేము కూడా ఒక డెసిషన్ తీసుకున్నాం. ఇండియా కూటమిని బలపరిచే పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ విధానం నడవాలి. టీడీపీ వ్యతిరేకించి బయటకు వస్తే మంచిదే. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి ఇండియా కూటమిలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా జీవసత్వాలకు ఉపయోగపడే కొన్ని మంత్రాలు చేస్తున్నారు. షర్మిల ఇప్పుడు ఢిల్లీలో మంత్రాడుతుంది, ఆమెను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చీఫ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం. ఆమెని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేస్తారనేది తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డికి భయపడిపోయాడు. ఇప్పుడు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి భయపడింది. ఏమంటున్నాడు? నా కొంపలు చిచ్చు పెడతారా మీరు అని చెప్పి చంద్రబాబుని తిడుతున్నాడు. నీ కొంపలు నువ్వే హత్యలు చేసుకుంటున్నావు. వైఎస్ వివేకానంద ఎవరు చంపారు? నువ్వు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన శర్మని ఏం చేశావు? నువ్వు జైల్లో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మతాన్ని ఏం చేశావు? నీ కొంపలు నువ్వే పెట్టుకుంటున్నావు. మీ అమ్మని బాగొట్టుకుంటువి, మీ చెల్లెలు బాగొట్టుకుంటువి, మీ బాబాయిని బాగొట్టుకుంటువి. ఇప్పుడు వాళ్ళ చెల్లెని తీసేసి కౌంటర్గా పెడతానని తెలిసిన తర్వాత మనం నా కొంపలు చేసి పెడతావా చెప్పేసి అంటున్నాడు. అందుని బట్టి అర్థమైపోయింది, ఇక మన పని అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి చెప్పేశాడు. అయిపోయింది మాట వాస్తవమే. అక్కడ భూరేక్ష పథకం కూడా అది భక్షించేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆస్తి మీద హక్కు లేకుండా పాస్బుక్ ఇచ్చి ఆయన బొమ్మ వేసుకున్నాడు. ఆయన శాస్త్ర ముఖ్యమంత్రిరా? రేపు ఇంకొక ముఖ్యమంత్రి అయితే ఆ పుస్తకాలు ఏమవుతాయి? రాజకీయ నాయకులు కలుసుకున్నాక రాజకీయాలు లేకుండా ఉండవు. ఎంత చెప్పినా కూడా రాజకీయ నాయకులు ఇద్దరు కలిసిన తర్వాత రాజకీయాలు లేకుండా ఉండవు. ఇది కూడా రాజకీయాల్లో ఒక భాగమే. ఎందుకంటే నీకు నువ్వు గెలవడానికి నా ప్రయత్నం చేశాను. పోలింగ్ రోజు ఎవరైనా
తగ్గు పెట్టుకుంటారండి నాగార్జున సాగర్ గారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తాము ప్రతిపక్షంగానే చూస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందించారు. జగన్పై వైకాపాకు చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు విమర్శలు చేయడాన్ని పెద్దిరెడ్డి ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు అని కాదు, ఎవరున్నా కూడా మాకు ప్రతిపక్షం మాదిరే మేము చూస్తాం తప్ప మాకు కావాల్సిన వాళ్ళు అంటే నువ్వు చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో మా కాళ్ళు మేము నరుక్కునేది అలాంటి పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేవారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం. అతను మొట్టమొదట తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. అతను ఒక జెడ్పీటీసీగా ఓడిపోయిన వ్యక్తి. ఆయన్ను ఏ విధంగా తీసుకొచ్చాము, ఆయనకు ఏ విధంగా అండగా నిలిచాము, ఏ విధంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని వారిని శాసనసభ్యుని చేశాము. అంత ఇంగిలిక జ్ఞానం లేకుండా ఎవరో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు. ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. ఎంఎస్ బాబు ఆత్మవిమర్శన చేసుకొని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన బర్రి విశ్వనాథం కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని మండలం బిల్లమడ గ్రామంలో భువనేశ్వరి పర్యటించారు. బాధిత కుటుంబానికి 3 లక్షల చెక్కును అందజేశారు. విశ్వనాథం కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎవరు కలిసినా ఎన్ని కూటములుగా వచ్చినా మాకు భయం లేదని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్టీపీని వైఎస్ షర్మిల కాంగ్రెస్లో విలీనం చేశారు. ఈ పరిణామంపై వైవి సుబ్బారెడ్డి స్పందించారు. ఎవరు ఏ పార్టీలో చేరినా తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అన్నారు. ఏపీ ప్రజలు మళ్ళీ వైఎస్ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. మాకు దేవుడి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఎవరు ఏ పార్టీలో చేరినా మాకు ఇబ్బంది ఉండదని అన్నారు. అలాగే తాను వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడనన్నారు. అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై జగన్. థ్యాంక్ యూ అన్న. మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత మన పెద్దలు ఉత్తరాంధ్ర రీజనల్ చైర్మన్ మరి టీటీడీ మాజీ చైర్మన్ గారైన సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో అనకాపల్లి సమన్వయకర్తగా నియమింపబడి నిన్న అనకాపల్లి నియోజకవర్గ కార్యకర్తల అందరి చేత కూడా గుడివాడ అమర్నాథ్ గారి నేతృత్వంలో శుభాశీస్సులు తీసుకొని ఈరోజు కార్యక్రమానికి అతిథిగా వచ్చిన అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు భరత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కనీస వేతనం అమలు కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకుంది. విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ చేపడుతున్న ధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవుల కొట్లాటలో ఆయన ఎమ్మెల్యేలు ఉంటే ఆకలి తప్పుల పోరాటంలో అంగన్వాడీలు ఉన్నారని చెప్పారు. సీఎం పదవుల పంపకాల సర్దుబాటులో బిజీగా ఉన్నారని, అంగన్వాడీల సమస్యలు మాత్రం పట్టడం లేదన్నారు. ఏమిటి వాళ్ళ కొండ వైఖరి అంటే పదవుల పోట్లాట్లో మీరున్నారు, ఇవాళ ఆకలి తప్పుల పోరాటంలో మనం ఉన్నాం. ఎవరిని న్యాయమైనటువంటి రోజున చూడాలి.
ముఖ్యమంత్రి గారు వాళ్ళని సర్దుబాటు చేసే పనిలో వాళ్ళ నాయకుల్ని పదవుల పంపకం పనిలో బిజీగా ఉన్నారంట. మన సంగతి మాత్రం ప్రభుత్వానికి ఆయనకి పట్టట్ల. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎలా ఉందో చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంది, కేంద్రంలో మోడీ బీజేపీ ఆయనకి ఏమీ పట్టదు. చాలా మంది ఏమనుకుంటారు, బీజేపీ మోడీ ఇక్కడ ప్రభుత్వం లేదు కదా ఆయనకి ఏంటి సంబంధం అని అంటారు కొంతమంది. ఆయనకి ఏంటి సంబంధం మీకు చెప్తా. 400 రూపాయల గ్యాస్ బండ 1200 చేస్తే మోడీ గారు అక్కడ ఉన్నాడు. మన ఆంధ్రప్రదేశ్ లో ఆయన లేడు కాబట్టి మనకి గ్యాస్ బండ రేటు పెరగకుండా ఉందా? కేంద్ర ప్రభుత్వం అనేది దేశం మొత్తానికి. అక్కడ పన్ను పెంచితే మనం కడతాం, కానీ ఇక్కడ కష్టం వస్తే మాత్రం వాళ్ళకి సంబంధం లేదన్నారు. అందుకే వాళ్ళ ఈ ఐసిడిఎస్ లో వేతనాలలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది. బొమ్మలు 2 ఉండాలంటున్నారు, కానీ ఇక్కడ తీర్చడంలో మాత్రం 2 బొమ్మలు కనబడవంట. మరి అందుకే మనం ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యక్ష బాధ్యత ఉంది. మాదిగల ఉపకులాల రాజ్యాధికారం కోసం జనవరి 31న విజయవాడ నగరంలో యుద్ధభేరి మహాసభ నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరిపోగు వెంకటేశ్వరరావు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 341 రాజ్యాంగ సవరణ చట్టం కింద పార్లమెంటు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాలుగా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం ద్వారా మాదిగల వాటాతో పాటు ఉపకులాలకు కూడా సామాజిక న్యాయం జరగాలని ఎన్నో పోరాటాలు చేస్తున్న విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలిసిందే. అయితే ఈ రోజున సుప్రీంకోర్టు ముందుకొచ్చి వర్గీకరణ బిల్లు పెడతాం, వర్గీకరణకు సుప్రీంకోర్టులో ఒక సానుకూల వాతావరణం వచ్చేలా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం 100 రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడుస్తున్నా మరి 10 సంవత్సరాల్లో పార్లమెంటులో ఎంతో మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించకపోవటం అనేది మాదిగల్ని విస్మరించడమే. కాబట్టి రేపు బడ్జెట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరిలో. చివరి సమావేశాలైనా వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగలకి సామాజిక న్యాయం చేయాలి. 341 ఆర్టికల్ని రాజ్యాంగ సవరణ చేసి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి వర్గీకరణ బిల్లు పార్లమెంటులో పెట్టాలని మోడీ ప్రభుత్వాన్ని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మందా కృష్ణని జనవరి 20వ తేదీన కడపలో 1,00,000 మంది మాదిగలతో రాజకీయ సమన్యాయ సభ నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత నాయకులు ఎస్సీ వర్గీకరణ చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మాదిగలకు సీట్లు ఇచ్చే పార్టీలకు మాత్రమే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. కానీ 30 సంవత్సరాలుగా కూడా మేము ఎస్సీ వర్గీకరణతో పాటు రాజకీయంగా కూడా మా సామాజిక వర్గాన్ని ఒక బలోపేతం చేయడానికే మేము ఈ ఉద్యమాలు అయితే చేస్తున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల కొంతమంది నాయకులు విడిపోవడంతో అక్కడక్కడ కొన్ని పార్టీలకి అనుకూలంగా ఉంటూ రాజకీయంగా ఎదగనీయకుండా మా సామాజిక వర్గాన్ని ఇప్పుడు కూడా అణుదొక్కే విషయంగా పనిచేస్తున్నారు. కాబట్టి మేము రాజకీయంగా సమన్యాయం కోసం సామాజిక వర్గాన్ని కూడా సమానంగా తీసుకువెళ్ళే విధంగా ఈ నెల 20వ తారీఖున కడపలో జరిగే బహిరంగ సభలో లక్షలాది మందితో తాడోపేడో కూడా మేము తెలుసుకునే విధంగా బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నాం. మేము అన్ని రాజకీయ పార్టీలు కూడా సామాజిక న్యాయం సమన్యాయంగా మాకు రాజకీయంగా అన్ని 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మాకు సమన్వయం చేయాలి. 4 పార్లమెంటు స్థానాల్లో కూడా సమన్వయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలతో కూడా మేము మంత్రాలు చేస్తున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా యువ నాయకుడు ఆయన చేస్తున్నటువంటి కృషిని ఫలిస్తూ ఆయన రాజకీయంగా కూడా ఆ పార్టీకి సేవలు అందిస్తూ ఇట్లా
ఏపీఎంఆర్పిఎస్ కూడా యువ నాయకుడిగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని గుర్తించి ఆయనకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని కూడా ఆ యొక్క పార్టీ నాయకులతో చర్చిస్తున్నాం. కాబట్టి మాకు ఇలాంటి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వనవాసం ముగిసిందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మొన్న కర్ణాటకలో, నిన్న తెలంగాణలో, రేపు ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. వైనాట్ ఏపీ కాంగ్రెస్ అనేది మన నినాదమని చెప్పుకొచ్చారు. తన కుటుంబంలో కుట్ర చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించడం హాస్యాస్పదమంటూ వ్యాఖ్యలు చేశారు. నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ కుటుంబానికి కంచుకోట. 1977లో 1980లో 42 ఎంపీ సీట్లకు గాను 41 ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి రాష్ట్రం ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలు. 2004, 2009లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం వచ్చి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యేదానికి ప్రధాన కారణం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఎంపీ సీట్లు రావడమే. కాబట్టి మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ కుటుంబానికి ఆ అవినాభావ సంబంధం ఉంది. రాష్ట్ర విభజన అన్న ఒక్క కారణం చేత దాదాపు 10 సంవత్సరాల పాటు అధికారంకు దూరమై అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. ఇటీవలనే తెలంగాణలో ఆ అరణ్యవాసం ముగిసి, ఆ వనవాసం ముగిసి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే మాదిరి రేపు రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా 10 సంవత్సరాల అరణ్యవాసం, వనవాసం ముగిసి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది. రాబో సార్వత్రిక ఎన్నికల్లో మా నినాదాలు 2. వన్ టౌన్ కేవీఎన్ కళాశాల వద్ద గురువారం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రంగనాయకులు మాట్లాడుతూ మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీం ఆదేశాలు అమలుపరచాలని కోరారు. సమయం ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలిచి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకోకుండా దాన్ని పెనువిధిగా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం వదిలేస్తా ఉన్నాం. కాబట్టి మున్సిపల్ కార్మికులు అంటే మట్టి మశానం తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి రాత్రి 6-7 గంటల పనిచేసే పరిస్థితి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి గారు కాళ్ళు కట్టి దండం పెట్టి పోల్దండలు వేశారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మీకు ఎంతైనా జీతం పెడతాని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము కేవలం 26,000 రూపాయలు ఏంటయ్యా బాబు అంటే ముందు మాట్లాడుకొని తర్వాత లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము ఇవ్వలేని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికులతో పెట్టుకుంటే జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగలంతామని చెప్తా ఉన్నాం. మేము ప్రతి ఇంటికి పొద్దున్న వేస్తే తెల్లవారుతో చెత్తగా వెళ్ళాలి. కాబట్టి చెత్తకి వెళ్ళినప్పుడు పాంప్లెట్ ఇచ్చి అమ్మా మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం విధంగా మోసం చేసింది, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మన గుణపాఠం చెప్పాలని చెప్పి ఇంటింటి సమాచారం మమ్మల్ని ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మా వ్యవస్థ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కార్మికులందరూ సమాన పని సమానతని డిమాండ్ చేస్తూ హెచ్చరించే చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.